Hello everyone, welcome back to Trading Mindset Telugu. సో మార్కెట్స్ ఓపెన్ అవ్వడం హైలో ఓపెన్ అయినా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. మెయిన్గా గవర్నమెంట్ పిఎస్ఎస్ స్టాక్స్లలో ఆ, ఆ, చాలా పెద్దగానే ప్రాఫిట్ బుక్ చేసిండు. సో రేపటి రోజున ఏం జరగవచ్చు, ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇవి మనకి మెయిన్ టూ లెవెల్స్ 22,568, 22,542. ఈ లెవెల్స్ మీద 1 అవర్ క్యాండిల్ సస్టైన్ కాగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద హయ్యర్ లెవెల్స్. లేదు సస్టైన్ కాలేకపోతే దెన్ మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్ 22,461 మీద 15 మినిట్ క్యాండిల్ కనుక క్లోజ్ కాగలిగితే దెన్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,539, సెకండ్ టార్గెట్ 22,569. ఇక్కడ నుంచి మనం షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ డౌన్ సైడ్లో మనకి బయింగ్ జోన్ వచ్చేసరికి 22,330 ఫర్ ద టార్గెట్ ఆఫ్ 22,460. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ థింగ్, దీంట్లో కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సేమ్ థింగ్ ఇట్లాగే నిఫ్టీ లెక్క ఇది కూడా నడిచింది. సో రేపటి రోజున కనుక ఈ లెవెల్స్ ఇవి మనకి మెయిన్ లెవెల్స్ 48,957 అండ్ 49,031. 1 అవర్ క్యాండిల్ దీని మీద సస్టైన్ కాగలిగితే దెన్ 49,293 ఇస్ అవర్ టార్గెట్. ఒకవేళ కనుక సస్టైన్ కాలేకపోతే దెన్ టార్గెట్ వచ్చి 48,632. నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఈ ప్లేసెస్ నుంచి మనం షార్ట్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 48,634. ఫినాన్స్కి వచ్చేసరికి సో ఇది మనకి మెయిన్ లెవెల్ 21,794. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయ్యి సస్టైన్ కాగలిగితే మనం ఈ టార్గెట్కి వెళ్ళొచ్చు 21,900. అండ్ ఒకవేళ నార్మల్గా ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 21,590. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చి ఈ లెవెల్ 21,590 దగ్గరికి వస్తే ఇది మనకి బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది, బయింగ్ లెవెల్ అవుతుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 21,794. మిడ్ క్యాప్కి వచ్చేసరికి మనకి ఒకవేళ కనుక రేపటి రోజున కనుక 11,073 మీద కనుక ఇది సస్టైన్ కాగలిగితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,119 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 11,150. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్లో నార్మల్గా ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఒకవేళ ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్ నుంచి షార్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక దీన్ని క్రాస్ అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ షార్టింగ్ పాయింట్ 11,119. ఒకవేళ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే 10,980 and 10,955 are the best buying zones for the target of 11,048. సో ఇవాళ కూడా మేమేం ట్రేడ్స్ తీసుకోలేదు అండ్ నెక్స్ట్ 1 మంత్ కూడా తీసుకోము. రీజన్ ఏంటంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఫుల్ వొలటాలిటీ ఉంటుంది. సో కాబట్టి మార్కెట్ని ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు అండ్ ఈజీగా మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.